నిజంగా చెప్పాలంటే అన్నా, ఈ పాట రిలీజయ్యే ముందు నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోలేదు. కానీ పాట విన్నాక నాకు వెంటనే వచ్చిన ఫీలింగ్ ఒక్కటే. పాట బాగుంది. ఎక్కడా ఓవర్గా అనిపించలేదు. అలాగే బోర్ కూడా కొట్టలేదు. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎనర్జీ స్టెడీగా కొనసాగింది. పాట మొదలయ్యాక పవన్ కళ్యాణ్ స్క్రీన్లో కనిపించినప్పుడు నాకు పర్సనల్గా బాగా నచ్చిన విషయం అతని ప్రెజెన్స్. డాన్స్ స్టెప్పులు చాలా కాంప్లెక్స్ కాకపోయినా బాడీ లాంగ్వేజ్, అటిట్యూడ్, స్టైల్ ఇవన్నీ కలిసి పాటకి మంచి ఎనర్జీ ఇచ్చాయి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ని ఫుల్ ఎనర్జీతో చూడటం నాకు నిజంగా బాగానే అనిపించింది. ఇప్పుడు మ్యూజిక్ గురించి నా ఫీలింగ్ చెప్పాలంటే, డీఎస్పీ ఈ పాటలో ఏదో కొత్తగా ట్రై చేశాడు అనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎనర్జీకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే బీట్ ఇచ్చాడు అనిపించింది. ప్రత్యేకంగా చోరస్ పార్ట్ దగ్గర రిథమ్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఈ పాట స్లోగా వెళ్లే పాట కాదు, అలాగే గోలచేసే పాట కూడా కాదు. ఎనర్జీతో స్మూత్గా నడిచే మాస్ పాటలా అనిపించింది. లిరిక్స్ విషయానికి వస్తే, లిరిక్స్ చాలా సింపుల్, వినగానే అర్థమవుతాయి. నాకు ఇక్కడ నచ్చిన విషయమేంటంటే, లిరిక్స్ పాట ఫ్లోని ఎక్కడా ఆపవు. మ్యూజిక్తో కలిసి స్మూత్గా ముందుకెళ్తాయి. అందుకే పాట మొత్తం వినేటప్పుడు డిస్కనెక్ట్ అయిన ఫీలింగ్ రాలేదు. ఓవరాల్గా నా ఫీలింగ్ చెప్పాలంటే, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ పాట కాదు, కానీ నాకు మాత్రం పాట బాగానే అనిపించింది. సినిమాలో వస్తే ఎనర్జీని బాగా పెంచే పాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా అయితే ఈ పాట నన్ను డిసప్పాయింట్ చేయలేదు. సింపుల్గా చెప్పాలంటే నాకు ఈ పాట బాగుంది. ఇది నా జెన్యూన్ ఫీలింగ్. మీకు వేరేలా అనిపించి ఉండొచ్చు. మీరు ఈ పాట ఎలా ఫీలయ్యారో కామెంట్లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్, నా ఫీలింగ్తో చెప్పే వీడియోల కోసం మిస్టర్ శివ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.